హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. ఈరోజైతే నేను ఎర్లీ మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తున్నానండి నాది. నేను ప్రతిరోజు మార్నింగ్ ఏం చేస్తాను ఏంటనేది అయితే వీడియో తీస్తున్నాను. చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను అనమాట వీడియో తీద్దామని. అందుకని ఈరోజు కుదరట్లేదు. ఈరోజు అయితే వీడియో తీసానండి. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ రొటీన్ అయితే నాది సేమ్ ఉంటుందండి. ఈ విధంగా ఉదయం నేను లేచినప్పుడు అయితే 4 అయిందండి. టైం వచ్చేసి 4 అయింది. లేచి ఇంకా మొత్తం ఊడ్చేసాను అనమాట. ఊడ్చి లోపల మొత్తం కసు ఊడ్చి తర్వాత ఇల్లు తుడుస్తున్నాను అనమాట. ఇల్లు తుడిచేస్తున్నాను అంతా. ఏంటోనండి ఉదయం లేవగానే ఫస్ట్ కసు ఊడ్చేసి ఇల్లు తుడిచేసి ముగ్గు పెడితే ఎంత మనసు హాయిగా ఉంటుందన్నమాట. అందుకని నేను ఫస్ట్ లేవగానే ఇల్లు ఊడ్చి తడి బట్ట పెట్టేస్తానండి. అక్కడైతే మా రిషి బెడ్రూమ్లో పడుకున్నాడు అనమాట. ఆ ప్లేస్ కాడికి నేను సాయంత్రమే తుడిచేస్తానండి. సాయంత్రం పూజ చేయకముందు అయితే వాడు పడుకునే ప్లేస్లో ఆ రూమ్ మొత్తం తుడిచేస్తాను. వాడు పడుకున్న ప్లేస్ మొత్తం ఉంచేసి మిగతా ప్లేస్ అంతా ఇంకా తుడిచేసి ఇంకా ఈ విధంగా కడప కూడా కడిగేసి తుడిచేస్తాను అనమాట. లోపలంతా అయిపోయిందండి. ఇంకా బయట కూడా మొత్తం ఊడ్చేసాను. కసు ఊడ్చి మొత్తం చూడండి ఎంత చీకటి ఉందో. నాకు ఒక్కదానికి భయం వేస్తుందండి 4 కల్లా. కాకపోతే ఓం నమ శివాయ అనుకుంటూ ఓడుస్తాను. అదేంటోనండి అసలు ఎవరు అంత ఆ టైంలో లేవరు కాబట్టి చాలా చీకటిగా ఉంటుందన్నమాట. చాలా భయం వేస్తుంది. కాకపోతే అలవాటు అయిపోయిందండి. ఈ మధ్య ఇంకా రోజు లేస్తున్నాను కాబట్టి అలవాటు అయిపోయింది. ఇంకా తర్వాత బయట కూడా కసు ఊడ్చేసి మోటార్ వేసి నీళ్ళు అయితే పైప్ పడుతున్నానండి. అంతా కడుగుతున్నాను అన్నమాట. అంతా కడిగేస్తున్నాను చూడండి. ఈ విధంగా అంతా కడిగేసి ఇంకా పైప్ అయితే చుట్టేసి మోటార్ ఆఫ్ చేసి అయితే లోపలికి వచ్చేసాను అండి. ముందు లేవగానే స్నానానికైతే వేడి నీళ్ళు హీటర్ వేసి బకెట్లో నీళ్ళు పట్టి హీటర్ వేసి వెళ్తాను. ఇంకా నేను అంత బయట ఊడ్చి కడిగేసే లోపలైతే నీళ్ళు వేడైపోతాయన్నమాట. ఇంకా వచ్చి స్విచ్ ఆఫ్ చేసేసి బ్రష్ చేసి ఇంకా స్నానం చేసేసి అయితే బొట్టు పెట్టుకుంటున్నానండి. ఫస్ట్ ఇల్లంతా తుడిచేసిన తర్వాత నేను స్నానం చేసేస్తానండి. చేసేసి ఇంకా వంట రూమ్లోకి వెళ్ళి అయితే ఇంకా స్టవ్కి అయితే ఇలా బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట. బొట్టు పెట్టేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. నైవేద్యం కోసము శివుడికి ప్రసాదం కోసం అయితే చేస్తున్నానండి. అంటే మా శివుని కోసం అయితే వంట చేస్తున్నానండి. ఇంకా ఫస్ట్ ఒక గ్లాస్ బియ్యం తీసుకొని అయితే రైస్ కడిగేసి ఎసురు పెట్టేసి అయితే కొద్దిసేపు బియ్యం నానబెట్టాను. ఇంకో పక్కన పప్పు కోసం అయితే పప్పులు వేసేసి దాంట్లోనే కావాల్సినవన్నీ ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి అయితే ఇంకో పక్కన పప్పుకైతే పెడుతున్నాను అనమాట. ఇంకా ఒక పక్కన పప్పుకు పెట్టి ఇంకో పక్కన స్టవ్ మీద అయితే స్వీట్ చేస్తున్నాను. దాంట్లోనే కొంచెం నెయ్యి వేసేసి రవ్వ వేయించి మా ఇంట్లో ఎక్కువ స్వీట్ తినరు కాబట్టి కొంచెం చేస్తున్నాను అనమాట. ఇంకా నెయ్యి వేయించి ఇంకా దాంట్లోనే వాటర్ 1 కప్పుకి రవ్వకు 3 కప్పులు వాటర్ వేసేసి బెల్లం వేసేసి అయితే ఉడికించేసాను అనమాట. ఒక పక్క పప్పు ఉడికిపోతుంది, ఇంకొక పక్కన నైవేద్యం కూడా రెడీ అయిపోతుందండి. ఈ విధంగా చేసేస్తాను. ఇలా ఒక పక్కన వంటకు పెట్టేసి ఇంకొక పక్కన మిగతా పనులు అయితే చేసేసాను. నేనైతే నైట్ అసలు అంట్లు అన్నీ కడిగేసి స్టవ్ అన్నీ నైటే కడిగేస్తాను అనమాట. ఉదయం ఏమి ఎక్కువ పని లేకుండా ఓన్లీ వాకిలు ఉడవడం అంతే పని ఉంటుందన్నమాట. ఆ విధంగా ఇంకా ఒక సైడు వంట చేస్తూనే ఇంకొక సైడు మిగతా పనులు కూడా చూసేస్తా. రైస్ పెట్టి పప్పు కూడా పెట్టేస్తా. పప్పు ఉడికిపోయిందండి. ఇంకా రైస్ అయ్యే లోపల నేనైతే పూజ సామాన్ అన్నీ తిక్కేసి కడిగేసాను అనమాట నీట్గా. ఇంకా పూజవి రూమ్లో అయితే ఇంకా మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట. నిన్నటి నిర్మాల్యాన్ని మొత్తం పువ్వులన్నీ తీసి అదంతా
పూజ ఫోటో కింద ఉండేటివన్నీ క్లీన్ చేసి అదంతా తుడిచేసాను అనమాట. ఎందుకంటే ఊడ్చేటప్పుడు చీపురు అవన్నీ తగులుతాయనని కొంచెం దూరంగానే ఊడ్చుకుంటా. తర్వాత స్నానం చేసేసిన తర్వాత తడిబట్ట వేసేసి అయితే తుడుస్తానండి. ఈ విధంగా పువ్వులు అన్నీ తీసేసి అయితే మన శివయ్యని కడిగి వాటర్లో కడిగి ఇంకా పీటను కూడా కడిగేసి అయితే బొట్లు పెట్టేస్తానన్నమాట. చూడండి ఈ విధంగా అయితే నీట్గా సర్దుకుంటాను. ఉదయం లేవగానే మన పనులు అసలు లేట్ అయి లేస్తే ఒకలాగా తొందర లేచి ఇలాగ పూజ చేసుకుంటే మనసు అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ రోజంతా చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి. ఇంకా ఈ విధంగా నీట్గా తడిగుట్ట పెట్టేసి ఆయనతో పెట్టాను అనమాట. స్నానం చేయకముందు స్నానం చేసిన తర్వాత అయితే పెట్టేస్తాను. అంత తూడ్చేసి ఇంకా తర్వాత బట్ట షాల్వా వేసి దానిపైన మన శివయ్యని పెట్టుకొని ఇంకా పక్కన అయితే కుబేరుడు ఇంకా లక్ష్మీదేవి ఉన్నారండి. ఇంకొక ఫోటో లక్ష్మీదేవిది ఉంది కానీ అది పట్టడం లేదని అయితే పైన పెట్టేశాను అనమాట. మేము ఇంకా పూజ పైన ఉంటే పైన కట్టెలా చెక్క కట్టించారనమాట. అలా నింబడి చేసుకోవడానికి రాదు అని మేము మాకు వీలున్నంతలో ఈ విధంగా పీట అరేంజ్ చేసుకొని దానిపైన శివయ్యని అయితే పెట్టుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దీపాలు అన్ని పూజ సామాగ్రి అన్నిటికీ బొట్లు పెట్టేశాను. బొట్టు పెట్టేసి ఒత్తులేసి అయితే ఆయిల్ పోసేస్తాను. ఇక్కడ చూడండి మా రిషి లేచి అమ్మో లిప్స్టిక్ ఎలా కొట్టుకుంటున్నాడు. ఇంకా 5 కూడా అవ్వలేదండి టైము. అప్పుడే లేచేసి లిప్స్టిక్ అంతా పెదాలంతా కొట్టేసుకున్నారు. ఇంకా సర్లే వాడిది ఉన్నదే అని ఇంకా వెళ్ళి దేవుడికి పువ్వులన్నీ పెట్టేసి అలంకారం చేసుకున్నానండి. ఇంకా కడపకి ఇంకా లోపల ఒక సైడ్ వంట అవుతుంది, ఒక సైడ్ ఇంకా నేను ఇలా పూజ చేసుకున్నాను. ఇంకా కడపకైతే పసుపు రాసి కుంకుమ పెట్టేసి ఇంకా ముగ్గులు అయితే పెట్టేశానండి. ఇదేమోనండి నేను ఫోన్లో చూసా, బయట నుంచి గడపకు పెట్టకూడదనని చాలా ఫోన్లో చూసి చెప్పారు. అందుకని ఇంకా నేను కూడా ఎందుకులేనని లోపల నుంచి అయితే ఇంకా బొట్లు పెట్టేసి ముగ్గులు అయితే పెట్టేశాను అనమాట కడపకి. నెక్స్ట్ ఇంకా తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి తులసి అమ్మకి ఫస్ట్ నీళ్ళు పోసేసానండి. చెంబుతో నీళ్ళు పోసేసి పసుపు కుంకుమ రాసి తర్వాత ఇంకా కింద ముగ్గు కూడా పెట్టేశాను అనమాట. కింద కూడా పసుపు రాసేసి ఇంకా చక్కగా అష్టదళ పద్మం అయితే వేసేసాను అండి. మా రిషి అయితే ఈరోజు తొందరగా లేచారు. అసలు సతాయిస్తున్నాడు అసలు. అంతే అండి పిల్లలు ఒక్కొక్కసారి లేట్ లేస్తే ఆ పిల్లలకి నిద్ర అవ్వకపోతే సతాయిస్తారు. మా రిషి కూడా అసలు ఎంబడెంబడి తిరుగుతున్నాడు అనమాట. సరేలే అని ఇంకా అలా మాట్లాడుకుంటూ వాడి దగ్గర ఇంకా ముగ్గు పెట్టేస్తున్నానండి. చక్కగా అలికేసి పసుపుతో అలికేసి ముగ్గు అయితే పెట్టేశాను తులసమ్మ దగ్గర. ఈ విధంగా ఉదయాన్నే అసలు పూజ చేసుకుంటే అసలు ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో కదండి. అసలు ఇంట్లో కూడా చాలా అంటే చాలా మనశ్శాంతిగా ఉంటుంది. ఇంకా ఇక్కడ తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేసి అయితే వాకిట్లో కూడా ముగ్గు పెట్టేస్తున్నానండి. నాకైతే ఎక్కువగా ముగ్గులు రావండి. వచ్చేసి ఒక 2-3 ముగ్గులు, ఆ 2-3 ముగ్గులని రోజు మార్చి రోజు వేసేస్తుంటా చిన్నవి. చాలామంది పెద్ద పెద్ద ముగ్గులు వేస్తుంటారు కానీ నాకు ఆ ముగ్గులన్నీ రావు కాబట్టి ఏదో వచ్చిన దాంట్లో అయితే చిన్న ముగ్గులు అయితే వేస్తానండి. నాకు నచ్చినట్టు ముద్దుగా చిన్నగా వేసేస్తానండి. ఈ విధంగా ముగ్గులు అయితే వేసేస్తాను అనమాట. వాకిట్లో కూడా చూడండి బయట ఎంత చీకటిగా ఉంది. అందుకేనండి మా రిషి కూడా బయటే ఉన్నాడు నాకు తోడుగా. ఈరోజు తొందరగా లేచాడని చెప్పాను కదా, అందుకే బయట చూడండి వస్తున్నాడు. ఎత్తుకోవాలంటండి, ఎత్తుకుంటే పనులు ఎక్కడ అవుతాయండి. అందుకని ఇంకా సరేలే రారా అని అంటే ఇంక వచ్చి అక్కడ చూస్తున్నాను. నేను ముగ్గు పెడతా అని అంటున్నాడు. వాడు ముగ్గు పెడితే ముగ్గు అంతా చల్లేస్తావురా వద్దు అని చెప్తున్నా. లేదు మా నేను పెడతా నాను అంటున్నాడు. ఇంకా అక్కడ ఒక ముగ్గు వేసేసి స్టెప్స్ పైన కూడా ఒక చిన్న ముగ్గులో 3 చుక్కల ముగ్గు అయితే పెడుతున్నానండి. చాలా ఈజీగా సింపుల్. నాకు వచ్చినవి 2-3 ముగ్గులేనండి, అంతే, ఎక్కువ రావు. వాటినే ఇలా వేసేస్తాను. మా రిషి చూడండి వేస్తానని ముగ్గు తీసుకుంటున్నాడు. ఇంకా లాస్ట్కి వేసాడు కూడా. కొంచెం ఏమా అని అంటే ఇచ్చా చూడండి పక్కకు గీత వేసాడు.
పిల్లలు చిన్న చిన్న క్యూట్ పనులు చేస్తే భలే ముద్దుగా అనిపిస్తాయి కదండి. నెక్స్ట్ ఇంకా తులసి చెట్టు దగ్గర అయితే ఇంకా దీపం పెట్టేసి ఇంకా అగరబత్తులు అంటించి దీపం పెట్టేసి దండం అయితే పెట్టుకున్నానండి. పెట్టుకొని ఇంట్లోకి వచ్చేసాను. ఇంట్లోకి వచ్చేసి ఇంట్లో కూడా దీపం అయితే వెలిగించుకొని ఇంట్లో కూడా దండం పెట్టేసుకున్నాను అనమాట. దండం పెట్టేసుకున్న తర్వాత మా శివ వచ్చి ఇంకా అభిషేకం అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా నేను దీపం వెలిగించి అగరబత్తులు వెలిగించి ఇంకా అభిషేకానికి అయితే రెడీ చేస్తున్నానండి. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర ఇవి పంచామృతాలు అని అంటారు కదండి. ఆ విధంగా మాకున్నంతలో అయితే అభిషేకం అయితే చేసుకున్నాను. చిన్ని శివయ్య ఎవరు ఋషి? నువ్వేనా? నీకు పెరుగాభిషేకమయ్య లింగమయ్య, శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం, పట్టు తేనె తెచ్చినాము జంగమయ్య, తేనాభిషేకమయ్య లింగమయ్య, పట్టు తేనె తెచ్చినాము జంగమయ్య, నీకు తేనాభిషేకమయ్య లింగమయ్య, శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం, శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం. అవునే తెచ్చినాము జంగమయ్య, నీకు నెయ్యాభిషేకమయ్య లింగమయ్య, అవునే తెచ్చినాము జంగమయ్య, నీకు నెయ్యాభిషేకమయ్య లింగమయ్య, శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం, పంచదార తెచ్చినాము జంగమయ్య, నీకు చక్కెరాభిషేకమయ్య లింగమయ్య, పంచస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం. ఓం నమః శివాయ, శివాయ నమః. ఓం నమః శివాయ, శివాయ నమః. ఇంకా ఇలా ప్రతిరోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా తర్వాత పూజ అయిపోయిన తర్వాత టీకి అయితే పెట్టేసి టీ అయితే తాగుతామండి. ఈ విధంగా మాది రోజు ఎర్లీ మార్నింగ్ రొటీన్ అయితే ఉంటుందండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.